బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి స్వరూప స్వభావాలకు తగ్గట్టుగా పరిశ్రమలను తీసుకురావడం, అక్కడ ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించడం, ఈ ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పుడు అలాంటి క్రమంలోనే మరొక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. మంగళగిరిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి మంగళగిరిలో ఒక ఐటీ పార్క్ని ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ శరవేగంగా దానికి సంబంధించినటువంటి పనులు ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. రేపు మార్చి నాటికి సమగ్రమైనటువంటి ప్రణాళికతో క్వాంటమ్ వ్యాలీని ఆవిష్కరించబోతోంది. మరోవైపు నుంచి ఏఐ యూనివర్సిటీని కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నట్టుగా, ఫిబ్రవరి 19న ప్రారంభించబోతున్నట్టుగా డేట్తో సహా ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మంగళగిరిలో, అంటే మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చేది శివారులో ఉన్నటువంటి చిన్నకాకాని ప్రాంతంలో 71.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ ఐటీ పార్క్కి ఏపీ ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. ఎందుకు చిన్నకాకాన్ని ఎంచుకుంది, ప్రత్యేకమైనటువంటి రీజన్స్ ఉన్నాయా అనేది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఐటీ పార్క్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబోతుంది. సో ఇప్పుడు ఐటీ శాఖకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నారా లోకేష్ అక్కడి నుంచి మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐటీ శాఖకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు, అనేక భవనాలు, అనేక కార్యాలయాలు ఇవన్నీ కూడా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇది రాజధానికి శివారు ప్రాంతంగా దీన్ని పరిగణిస్తారు. అలానే రాజధానిలో నిర్మించడానికి ప్రణాళికలను సిద్ధం చేసినటువంటి నగరాలు 9 నగరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ కూడా మంగళగిరికి అంచున వస్తున్నటువంటి ప్రాంతం. ఒకసారి అది విశ్లేషిద్దాం. ఇది ఐటీ టవర్స్కి సంబంధించి ప్లానింగ్ జరుగుతున్నది ఒక ఊహాజనితమైనటువంటి చిత్రం. ఒకసారి లొకేషన్ వైజ్గా చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి అమరావతి, ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతి ఏరియా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఈ క్లస్టర్ మొత్తం కూడా అమరావతి ఏరియా, దీనికి అంచున కనిపిస్తున్నది ఇది. ఇక్కడ ఒకసారి జూమ్ చేసి చూస్తే కనుక చిన్నకాకాని ఈ ప్రాంతంలోనే ఉంటుంది. నేషనల్ హైవే 16 అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో వస్తుంది. కరెక్ట్గా చిన్నకాకాని ఒక జంక్షన్ కాబోతుంది, ఎందుకంటే ఇక్కడ వెస్ట్ బైపాస్ వచ్చి కనెక్ట్ అవుతుంది. నేషనల్ హైవే 16 ఇక్కడికి వస్తుంది. ఈ ప్రాంతంలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించారు ఆల్రెడీ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఐటీ పార్క్లోనే గతంలోనే ఈ ఏరియాని ఒక ఐటీ జోన్ కింద డెవలప్ చేయాలని చెప్పనేటువంటి నినాదం ఇవ్వడం, జీసీసీలో అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీని తీసుకొచ్చిన తర్వాత అప్పట్లో నిర్మాణాలు జరిగినాయి. అలా కట్టినటువంటి మయూరి టెక్ పార్క్లోనే ఇప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది. మరికొన్ని సంస్థలు కూడా అక్కడ కార్యాలయాలను ప్రారంభించబోతున్నాయి. అలానే దీనికి సమీపంలోనే, అంటే చిన్నకాకానిలోనే ఒక కొన్ని భూముల్ని ఆల్రెడీ పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చేటువంటి భూములు, వీటన్నింటినీ పరిశీలించారు. నెల రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి సర్వే అంతా కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కంప్లీట్ అయింది. సంబంధిత విభాగాల అధికారులు కూడా ఈ ప్రాంతంలో సందర్శించారు. సో ఇక్కడ ఒకసారి మనం చూస్తే కనుక ఏపీఐఐసి హెడ్ క్వార్టర్స్, ఇక్కడ ఏపీఐఐసి హెడ్ క్వార్టర్స్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది కనిపిస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లోనే అనేక ఐటీ కంపెనీలు కూడా ఆల్రెడీ ఆపరేషన్స్లో ఉన్నాయి. 2014-19లోనే ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీలు ఉన్నాయి. సో అప్పట్లో చేసినటువంటి నగరాల ప్రణాళిక ఇది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సిటీ, అంటే ఎలక్ట్రానిక్స్ నగరం అనేటువంటి ఒక ప్రణాళికని రెడీ చేసింది. ఇది వాస్తవానికి కొరగల్లు ప్రాంతంలో వచ్చేటువంటి ఏరియా అనమాట. ఈ కొరగల్లు ఆనుకుని ఇదంతా కూడా మంగళగిరిని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలే అవుతాయి. ఇప్పుడు మనం చూసినటువంటి నేషనల్ హైవే 16 ప్లస్ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఇది ఈ ప్రాంతం నుంచి వెళ్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తాన్ని కూడా కోర్ క్యాపిటల్ ఏరియాలోకి కలుపుకోవాలి, మాస్టర్ ప్లాన్లో భాగం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ క్రమంలోనే ఈ సమీపంలో వచ్చేటువంటి ప్రాంతం, అంటే వెస్ట్ బైపాస్ వచ్చి వై జంక్షన్ కింద అక్కడ ఫామ్ అవుతుంది. NH16తో కనెక్ట్ అయ్యేటువంటి వై జంక్షన్. ఆ సమీపంలో భూముల్ని దాదాపు 71.57 ఎకరాల భూముల్ని ఇప్పటికే గుర్తించారు. వీటికి సంబంధించి నెలన్నర క్రితమే ఒక నోటిఫికేషన్ని, ఆ భూములకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ చేశారు. సంబంధిత విభాగాల అధికారులందరూ కూడా దీన్ని సందర్శించారు. సో అక్కడ ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు ఉండకపోవచ్చు అనేటువంటి కన్క్లూజన్కి వచ్చిన తర్వాతే ఈ 71 ఎకరాల భూమిని సేకరించడం, సమీకరించడం అనేది తెలుస్తారు. అలానే దీన్ని ఒక SEZగా, స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అంటే ఒక ఐటీ పార్క్ డెవలప్ చేయడానికి ఇంత భారీ స్థలం, కేవలం 71 ఎకరాల్లో ఒక బిల్డింగ్ కడతారా అనేటువంటి సందేహం ఉండొచ్చు. అక్కడ ఒక బిల్డింగ్ ఉండదు. ఐటీ పార్క్ అంటే ఒక బంచ్ ఆఫ్ బిల్డింగ్స్ వస్తాయి. రకరకాల సర్వీసెస్కి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం. ఇప్పుడు 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీని ఎలా అయితే నిర్మాణం చేస్తున్నారో
అదే తరహాలో ఎలక్ట్రానిక్ సిటీకి అతి సమీపంలో ఇవన్నీ కూడా రాకపోకలకి ట్రాన్స్పోర్టేషన్కి అన్నీ కూడా చాలా సులువైనటువంటి ఈజీ మార్గంగా ఉంటుందన్నమాట. సో ఆ దృష్టితోనే ఈ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్టుగా ఉంది. అతి త్వరలోనే దీనిపైన ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. అలాగే అధికారికంగా ప్రభుత్వం ప్రకటించేందుకు ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఐటీ పార్క్ సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా ఈ ఐటీ పార్క్ ప్రధానంగా ఇంతవరకు అధికారికంగా ధృవీకరించలేదు. బట్ ప్రొసీజర్ ప్రకారం మాత్రం ప్రభుత్వం భూముల సమగ్ర సర్వే, భూములకు సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు, ఆ చుట్టుపక్కల ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, వాటిని పూలింగ్ కింద తీసుకోవడమా, ఏదో ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్స్ అయితే లేదా ఏదైనా సంస్థలకు చెందినటువంటి ల్యాండ్స్ అయితే వాటిని ఏ విధంగా తీసుకోవాలనేటువంటి ప్రణాళిక కసరత్తు జరుగుతుంది. అది తుది దశకు చేరింది. అతి త్వరలోనే మంగళగిరిలో చినకాకాని ప్రాంతంలో, అంటే ఆ ఏరియా అంతా కూడా కాజా టోల్ గేట్కి అతి సమీపంలో ఉండేటువంటి ఏరియా అనమాట. ఆ ఏరియా అంతా కూడా చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జోన్ కింద మనం చూడాల్సి ఉంటుంది. అమరావతి నగరానికి శివారు ప్రాంతం అవుతుంది, ఇన్నర్ రింగ్ రోడ్డుకి కలిసి వచ్చేటువంటి ప్రాంతం అవుతుంది. సో అక్కడ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వంటివి కూడా ఉన్నాయి, ప్రణాళికలో చాలా ఉన్నాయి. అది చాలా క్రూషియల్ జోన్ అవుతుంది. అందుకనే భవిష్యత్తులో అమరావతికి సంబంధించినటువంటి ఏఐ యూనివర్సిటీ కానీ, డీప్ టెక్ యూనివర్సిటీ గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ విద్యా సంస్థలు ప్లస్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా వచ్చే విధంగా ఈ ప్రాంతంలోనే ప్రణాళికలు జరుగుతాయి. కాబట్టి ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి భూములపైన సమగ్ర సర్వే పూర్తయింది. అతి త్వరలో ఒక ప్రకటన చేస్తారు. 71 ఎకరాల్లో ఒక ఐటీ పార్క్ ప్రణాళిక, SEZ ప్రణాళికను ఆవిష్కరించేటువంటి అవకాశాలు మంగళగిరిలో కనిపిస్తున్నాయి.